నమస్తే. జూన్ 2 నుంచి జూన్ 8 వరకు ఈ వారాలలో ఎలాంటి గ్రహస్థితులు ఉండబోతున్నాయి? ఆ గ్రహాల యొక్క ఫలితాలు ఏమిటి? అది మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని కనుక పరిశీలించినట్టయితే, ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు వృషభ రాశిలో 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. చంద్రుడు మేషం నుంచి మిథునంలోకి ప్రయాణం చేస్తున్నాడు. శని వక్రగతిలో కుంభరాశిలో ఉన్నాడు. రాహువు మీనరాశిలో కుజుడితో పాటు షడష్టక స్థితిలో ఉన్నాడు. అయితే బుధుడు మేషరాశిలోకి 6వ స్థానంలో ప్రవేశిస్తూ 6వ తారీఖున తన గతిని మార్చుకుంటున్నాడు. అయితే బృహస్పతి చూసినట్టయితే వృషభ రాశిలో 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. అయితే దీనికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? సామాజిక, ఆర్థిక, వ్యవసాయ, రాజకీయ దృష్ట్యా అంటే కనుక వ్యవసాయ రంగంలో వర్షపాతం చాలా అనుకూలంగా ఉంటుంది. దీనితో పాటు రైతులకు, ప్రజలకు కూడా నీటికి కొరత లేకుండా సానుకూలంగా ఉండేటట్టుగా గోచరిస్తోంది. అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక ఉత్కంఠతలు తగ్గుముఖం పడతాయి. దాంతోపాటు ఈ రాజకీయ నాయకుల యొక్క స్థానాలు లేదా అంటే వారి ఉన్న స్థితిగతులు మార్పులు కనిపిస్తున్నాయి. దానికి తగ్గ సూచనలు కూడా ఇక్కడ ప్రస్ఫుటంగా కనబడుతోంది. దానికి తగిన ప్రణాళికలు వేసుకోండి. అయితే ఆర్థికంగా చూసినట్టయితే కనుక మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఐటీ రంగం మెల్లమెల్లగా అభివృద్ధి దిశలోకి వెళ్ళేటట్టుగాను, ఐటీ పరంగా ఉద్యోగాలు ప్రజలకి ఎక్కువగా వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే వీటి యొక్క ఫలితాలు ఈ రాశిలో ఉండేవారికి అనగా సింహరాశిలో ఉండేవారికి ఎలా ఉండబోతోంది అంటే కనుక, వీరి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే కుజుడు షడష్టక స్థితిలో ఉండడం వల్ల ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి కూడా విపరీతమైన కోపాలు, ఆవేశాలు, అగ్రెసివ్ నేచరు చాలా ఎక్కువగా కనపడుతోంది. కంట్రోల్ చేసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మీలో కూడా ఎక్కువగా కోపం, అంటే మీరు అనుకున్న పనులు అవ్వకపోవడమో ఇలాంటివి ఏవైనా జరిగి ఉంటే కనుక అలాంటి అగ్రెసివ్ నేచరు విద్యార్థులు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. మీ యొక్క చదువు మీద మాత్రమే దృష్టి పెట్టే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క సహ ఉద్యోగులతోనూ, మీ పై బాసులు అంటే యజమానులతోనూ మీ యొక్క కోపావేశాలు ప్రదర్శించేటట్టుగా ఈ సమయం ఉండబోతోంది. తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. దానివల్ల మీకు నష్టం వాటిల్లే అవకాశం కనబడుతోంది. ఈ రాశి వారు చాలా చాలా జాగ్రత్తగా ఈ వారం మొత్తం ఉండాలి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఎక్కువ అపోహలు, మార్పులకు సమయము ఇది కాదు. మీరు ఏది మార్చాలనుకున్నా, లేదంటే వ్యాపార విస్తరణ చేయాలన్నా, పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, విదేశాలతో టైఅప్ పెట్టుకోవాలన్నా, లేదా కింది స్థాయి ఉద్యోగస్తులతో అంటే మీ దగ్గర పనిచేసే ఉద్యోగస్తులతో ఏదైనా పిఎఫ్లు కానీ, ఈఎస్ఐలు కానీ ఇలాంటి వాటిల్లో మీకు కొంచెం విభేదాలు వచ్చే అవకాశము కనబడుతోంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులైతే కనుక వర్తక, వ్యాపార, పారిశ్రామికంగా ఏ వ్యాపారస్తులైనా సరే మీరు ఈ సమయంలో పెట్టుబడుల జోలికి వెళ్ళకండి. ఏమైనా స్థానచలనాలు చేసుకోవాలన్నా, అంటే వ్యాపార విస్తరణ కోసం ఈ ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళాలి అని అనుకుంటున్నాము, అక్కడ మా బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటున్నాము, ఇలాగ మీరు ఏది ప్లాన్ చేసుకున్నా ఈ వారం రోజులు ఈ సమయాన్ని వదిలేసి తదుపరి ప్రయత్నం చేయండి. ఇది మీకు కలిసి వచ్చేటట్టుగా కనిపించడం లేదు. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో కొంత అలజడులు రేగడము, కోపావేశాలతో కుటుంబంలో ఇబ్బందులు కలగడము, అవ్వవలసిన కార్యాలు మీ యొక్క అగ్రెసివ్ నేచర్ వల్ల, కోపం వల్ల వెనక్కి వెళ్ళే పరిస్థితి గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక గుండెకు సంబంధించినటువంటి ఏమైనా పరీక్షలు చేయించుకోవాలనుకుంటే ఈ సమయంలో చేయించుకోండి. గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశము, ఇబ్బందులు కలిగే అవకాశము ఎక్కువగా గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈ వారంలో మంగళవారం రోజు, సోమవారం కాదు మంగళవారం రోజు శివాభిషేకం తప్పనిసరిగా చేసుకోండి. కుజగ్రహ శాంతి కోసము జపం కానీ, ఆ స్వామివారికి సంబంధించినటువంటి దానాలు, హోమాలు ఇలాంటివి ఇచ్చుకున్న కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. కుజగ్రహానికి
తప్పనిసరిగా ఈ రాశిలో ఉండేవారు మీ మీ స్థాయిని బట్టి, అంటే స్తోమతను బట్టి, మీ స్థాయిని బట్టి జపాలు హోమాలు చేయించుకున్నట్టయితే కనుక విపరీత పరిణామాలకు దూరంగా ఉండే అవకాశం కనబడుతోంది. సానుకూలంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది. ఈ పరిహారాలు తప్పనిసరిగా చేయించుకోండి. నమస్తే.